హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 15/5/2026 సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సండే ఎడ్యుకేషనల్ ల్యాబ్ సండే ఎడ్యుకేషనల్ ఛానల్ని సంధ్య లర్నింగ్ హబ్గా అప్డేట్ చేశాను. ఇది మన సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళు గమనించగలరని నా చిన్ని రిక్వెస్ట్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. గరిష్టంగా 850 లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్రం ప్రతిపాదన. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి సిద్ధం. ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్ని పెరుగుతాయో తెలిసేది తర్వాత. నెక్స్ట్ 2011 జనాభా లెక్కలే ప్రాతిపదికగా ఆర్టికల్ 81 సవరణ బిల్లు. ప్రతి జనాభా లెక్కల తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టులో 4 అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం. నెక్స్ట్ దేశాభివృద్ధికి సహకరించే దక్షిణాదికి శిక్ష వేసినట్లేనా. లోక్సభ సీట్ల 850 పెంపుకు వివాదాస్పదం. పోరాటం విధానంలో పెంచితే సమతౌల్యానికి ముప్పు. మా రాష్ట్రాలు ఏవి అంగీకరించబోవు. దీనికంటే హైబ్రిడ్ మోడల్ ఎక్కువ. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత వికసితం. విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రలో వికసితం. భారత్కు బలం. ప్రధాని మోదీ స్పష్టీకరణ. దేశంలోని మహిళలకు బహిరంగ లేఖ. నెక్స్ట్ రాష్ట్రంలో 179కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు. ఎంత? 179. కొత్తగా 9 నుంచి 10 లోక్సభ స్థానాలు. రాజ్యసభ శాసనమండలి స్థానాల పెంపు లేనట్లే. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ బీహార్లో భాజపా తొలి సీఎం సామ్రాట్ చౌదరి. నేడు ప్రమాణం చేయనున్న కమలం నేత ఎన్డీఏ. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి. ఐబిఎం నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. ఐటీకి సిలికాన్ వ్యాలీ, ఇకపై క్వాంటమ్కు అమరావతి. నెక్స్ట్ లక్ష్యం నిర్దేశించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో క్వాంటమ్ ప్రెజెన్స్ ప్రారంభం. నెక్స్ట్ దేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాదికి శిక్ష వేసినట్లే. మహిళల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు. లోక్సభ సీట్ల 850కి పెంపు వివాదాస్పదం. పునర్విభజన బిల్లు దక్షిణాదికి నష్టం కలిగేలా ఉంటే ఒప్పుకోము. ఎవరు? కేసీఆర్. అందులోని అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం. కేటీఆర్, హరీష్ రావులతో భారాస అధినేత కేసీఆర్. నెక్స్ట్ అసెంబ్లీ సీట్లన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే పెంచేస్తారా? ఆదిలాబాద్, ఖమ్మంలోనే తగ్గిస్తారా? చేతనైతే సమర్థించండి, లేదంటే మౌనంగా ఉండండి. సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. నెక్స్ట్ మెతుకు దక్కదు, బతుకు పండదు. యాసంగి వరకు ఒడిదెబ్బ. బోర్లు అడగంటి ఎండిపోతున్న పైర్లు. అన్నదాతకు అడియాసే. నెక్స్ట్ హార్మోజ్ ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ కొలువుదీరనున్న తొలి విదేశీ యూనివర్సిటీ ఇదే. తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు. పునర్విభజన ప్రయోజనంలో రంగారెడ్డి టాప్. అత్యధికంగా 9 సీట్లు పెంపు. మహిళా రిజర్వేషన్లకు జనాభా మద్దతు. టైటిల్స్కి చేరువల వైశాలి. పురుషుల విజేత సింధ్రో. చెన్నై మళ్ళీ కొట్టింది. కోల్కతాపై ఘన విజయం. నెక్స్ట్ బోల్ట్ను మించిన వేగం. 200 మీటర్ల పరుగులో గౌట్ సంచలనం.
నెక్స్ట్ ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్, దీప్తి. ట్రంప్ తదుపరి గురి మలక్కా జలసంధి. నెక్స్ట్ 2 రోజుల్లో మళ్ళీ చర్చల ఇస్లామాబాద్ వేదికగా జరగొచ్చన్న ట్రంప్. కొనసాగుతున్న ఇరాన్ దిగ్బంధనం. ఐరాసకు ఆ దేశ రాయబారి ఫిర్యాదు. నెక్స్ట్ యురేనియం శుద్ధిని 20 ఏళ్లు ఆపాలన్న అమెరికా. నెక్స్ట్ పశ్చిమాసియాలో శాంతికి జిన్పింగ్ 4 పాయింట్ల ప్రణాళిక. నెక్స్ట్ బీహార్లో భాజపా తొలి సీఎం సామ్రాట్ చౌదరి నేడు ప్రమాణం చేయనున్న తొలి సీఎం. నెక్స్ట్ అరుణాచల్ మాదే మరోసారి చైనా ప్రలాపన. పశ్చిమాసియా సంక్షోభం, భారత్లో 25 లక్షల మంది దారిద్ర్యంలోకి. నెక్స్ట్ గోరెన్స్ నిలవలే మనకు రక్ష. ప్రపంచంలోని 6వ స్థానంలో భారత్. సంక్షోభాల్లో కవచం అవే. ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలోనూ దన్ను. మొదటి 5 దేశాలు ఏవి అంటే చైనా, జపాన్, అమెరికా, స్విట్జర్లాండ్, రష్యా ఫెడరేషన్. నెక్స్ట్ చమురు కంపెనీల లబో దిబో. పెట్రోల్పై లీటర్ 18 రూపాయలు, డీజిల్పై 35 రూపాయలు నష్టం. నెక్స్ట్ భారత్ వృద్ధి 0.8% తగ్గొచ్చు. చమురు సగటు ధర $130 అయితే. S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక. అనిశ్చితి వేళ పసిడికి లోకి భారీ పెట్టుబడులు. జనవరి మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్లు లోకి 31,561 కోట్లు, ఏకంగా 6 రెట్లు పెరిగిన వైనం. నిన్నటి వీడియో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్, ఒక గదిలో 5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అందులో 2 ఆరిపోయాయి. ఇప్పుడు గదిలో ఎన్ని కొవ్వొత్తులు మిగిలాయి? ఎన్ని కొవ్వొత్తులు? 5. ఆరిపోయినవి కూడా గదిలోనే ఉంటాయి కదా. నెక్స్ట్ ఒక రైతుకు 17 గొర్రెలు ఉన్నాయి. అందులో 9 తప్ప మిగతావన్నీ చనిపోయాయి. ఇప్పుడు రైతుకి ఎన్ని గొర్రెలు ఉంటాయి? 9 గొర్రెలు. మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. ఈరోజు జీకే కాకుండా జేఎల్ జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్ టాపిక్ ఉంటుంది కదా. ఆ జనరల్ స్టడీస్లో కొన్ని క్వశ్చన్స్ డైలీ 3 or 5. ఈరోజు 3 క్వశ్చన్స్ అడుగుతున్నా. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఎప్పుడు ఏర్పడింది? సెకండ్, భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? థర్డ్, తెలంగాణలో రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఇవే కాకుండా ఫ్రెండ్స్ డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1 minute జీకే అట్లా షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ చేసుకోవాలని నా చిన్ని మనవి. ఇంక ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి క్వశ్చన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే. బై ఫ్రెండ్స్.